Good morning, everyone. It's already ticking 11, but only 60 members joined the class. So, what is the negligence that you people are showing towards the classes and the subject that you want to learn or you want to gain? So, what's your gaining? Simply, you are gaining your relaxation. That's it. So, which is not at all useful for you, right? It's a useless thing that you are going to do. ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీ క్లాస్కి? ఓన్లీ 16 మెంబర్స్ జాయిన్ అయ్యారు క్లాస్లో. ఎందుకు మీరు మాత్రం ఎందుకు జాయిన్ అయ్యారు క్లాస్కి? సో ఎవరి కోసం చెప్తున్నాం మేము క్లాసెస్? మా కోసం మేము చెప్పుకుంటున్నామా? సిలబస్ కంప్లీషన్ కోసమా? సిలబస్ కంప్లీషన్ కోసం అయితే ఇన్ని క్లాసెస్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ టేక్ a 4 or 5 classes for each unit and still just reading out the headings and just completed the syllabus. అంతే అయిపోతుంది. 5 units, 5 into 5 or 5 into 4 or 6 units, 6 into 5 or 6 into 4 క్లాసెస్లో మేము మొత్తం అవి చేసేసేయచ్చు. సో అయినా సరే మీకు ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అట్లీస్ట్ అటెండెన్స్ కానీ లేదా సబ్జెక్ట్ కానీ లేకపోతే స్టాఫ్ ఇన్నిసార్లు ఎందుకు మమ్మల్ని ఇన్సిస్ట్ చేస్తున్నారని కానీ ఎవ్వరికీ పట్టట్లేదు. See, I am not threatening you and also not scaring you, but it could be the thing that could be happen as usual as it's been done to our second years last year మీ సెకండ్ ఇయర్స్కి ఎలా అయితే జరిగిందో టైం లేక హౌ దే హ్యావ్ బీన్ కెప్ట్ సెకండ్ ఇయర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎలా అయితే వాళ్ళకి ఇప్పుడు జస్ట్ వాట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ సెకండ్ ఇంటర్నల్స్ కూడా ఎట్ ఏ టైమ్ 1 డేలో కండక్ట్ చేశారు, ఇంక్లూడింగ్ బోత్ ద థియరీ అండ్ ద ఆబ్జెక్టివ్. సో మీకు కూడా అలాగే జరగచ్చు. మోస్ట్లీ ఆల్రెడీ హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళు అలాగే ప్రిపేర్ చేస్తున్నారు. దే ఆర్ బీన్ రిలీజింగ్ ద షెడ్యూల్స్ యాజ్ లైక్. సో మనకి లేట్ అయ్యే కొద్దీ కూడా యువర్ షెడ్యూల్స్ విల్ బి వెరీ మినిమైజ్డ్, దే విల్ బి వెరీ కాంపాక్టెడ్. సో అలాగే ఉంటాయి. See, your first and second internals may be conducted in a single day for each and every subject, not giving time for either reading for either the half of the syllabus చదువుకోవడానికి కూడా మీకు టైం లేకుండా 2 ఇంటర్నల్స్ కూడా ఒకటే రోజు కండక్ట్ చేయొచ్చు, బోత్ ద థియరీ అండ్ ద ఆన్లైన్ ఆల్సో. సో ఎక్కడ మీకు టైం ఉంటుంది? 2 థియరీ ఎగ్జామ్స్ రాసి 2 ఆన్లైన్ అటెండ్ అవ్వాలి అని అంటే వేర్ కుడ్ యూ ఫైండ్ ద టైమ్ ఫర్ ప్రిపరేషన్? అండ్ మీకు తెలుసు మీ ప్రిపరేషన్ మీకు ఎలా ఉంటుందో. సో మిమ్మల్ని డైలీ రిఫర్ చేయమని చెప్పి డైలీ క్లాసెస్ వినమని చెప్పి చెప్తున్నాం. అండ్ యు ఆర్ ఇన్ ద ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ యువర్ బీటెక్ అండ్ యు ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ వెన్ కంపేర్డ్ టు యువర్ జూనియర్స్, అండ్ యూ షుడ్ పొసెస్ యువర్ ఓన్ responsibility in order to complete your project, in order to complete your subjects which are being lagged, and also you want to కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరీర్ యాక్టివిటీస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, అండ్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ సెమిస్టర్, మీకు సెమినార్ ఉంది, ప్రాజెక్ట్ ఉంది, క్లాసెస్ ఉన్నాయి, అటెండ్ అవ్వాలి. యూ హ్యావ్ టు గెట్ యువర్ అటెండెన్స్ పర్సంటేజ్, మినిమం అటెండెన్స్ పర్సంటేజ్ గెట్ చేసుకోవాలి. టు గెట్ ప్రమోట్ ఫర్ ద బీటెక్ ఈ సెమిస్టర్ ప్రమోట్ అవ్వాలి అని అంటే అటెండెన్స్ తెచ్చుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ సబ్జెక్ట్స్ ఇఫ్ ఎనీ బీ లాగ్డ్ ఆన్. ఇప్పుడున్న సబ్జెక్ట్స్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, అండ్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సబ్జెక్ట్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి. బట్ నో బడీ ఆర్ బీన్ కాన్సన్ట్రేటింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ టుడే ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ యువర్ డిఎస్ అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డే అండి ఇవాళ. ఓకే, సో ఫాలో ద థింగ్. సో లాస్ట్ టైం ఇచ్చినట్టు 5th క్వశ్చన్ ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్కటి ఇవ్వడం ఏం జరగలేదు. సో ఇప్పుడు అందరికీ కూడా కామన్గా 5th క్వశ్చన్ అన్ని బ్యాచెస్కి అందరు 2 సెక్షన్స్కి కూడా ఒకటే క్వశ్చన్. సో ఆన్సర్ చేయండి, ప్రాపర్గా ఆన్సర్ చేసి వాళ్ళు ఈవినింగ్ లోపల పోస్ట్ చేయండి. అండ్ ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్ రిగార్డింగ్ యువర్ అప్కమింగ్ షెడ్యూల్స్. సో అప్కమింగ్ షెడ్యూల్స్లో వచ్చే తేడా ఏంటి, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఎలా కండక్ట్ చేస్తారు, ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ షెడ్యూల్ మనం అనుకున్నట్టుగానే జరిగితే, సో వాట్ కుడ్ బి ఆ సిచ్యువేషన్ ప్రిపరేషన్ ఫర్ ద ఇంటర్నల్స్ అండ్ ఆల్సో ఫర్ ద ఎక్స్టర్నల్స్. సో 1 వీక్ స్పాన్లో వాళ్ళకి ఇంటర్నల్స్ కండక్ట్ చేసి అండ్ ఇమ్మీడియట్గా ఎక్స్టర్నల్ ల్యాబ్స్ కండక్ట్ చేసి దెన్ దే హ్యావ్ బీన్ మూవ్ టు ద ఎక్స్టర్నల్ థియరీ ఎగ్జామ్స్. సో మీకు కూడా అలా వస్తే, సో వాట్ అబౌట్ యువర్ సెమినార్
what is called as documentation, and your project documentation, project implementation, project execution, and all those things. ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ అవనివ్వండి, లేకపోతే సెమినార్స్ అవనివ్వండి, వీటన్నిటికీ సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ, ప్రింటింగ్ కానీ, బైండింగ్ ఆఫ్ ద బుక్స్ కానీ ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఎప్పుడు చేసుకుంటారు, సెమినార్ ప్రజెంటేషన్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటారు, ఇవన్నీ డాక్యుమెంటేషన్ చేసుకుని, ప్రింట్స్ తీసుకుని, బైండింగ్ తీసుకుని ఎప్పుడు రెడీగా పెట్టుకుంటారు. సో మీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడి వరకు వచ్చింది, మీరు కంప్లీట్ చేసుకున్నారా లేదా. సో వన్స్ హీ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ ద షెడ్యూల్స్, ఎవ్రీబడి ఇన్ అ హర్రీ అండ్ ఆల్సో ఇన్ అ పానిక్ మోడ్. హర్రీగా ఉంటారు, పానిక్ అయిపోతారు, షెడ్యూల్ అలాగే వస్తుంది. సో మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు మాత్రం మీరు అటెంటివ్గా ఉండట్లేదు, అలర్ట్గా ఉండట్లేదు. సబ్జెక్ట్స్ డైలీ రిఫర్ చేయండి, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోండి, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ప్యారల్గా చూడండి, సెమినార్స్ చూడండి. సో మోస్ట్ ఆఫ్ యూ ఆర్ నాట్ బీన్ అటెండింగ్ ద క్లాసెస్. సో హౌ డూ యూ నో అబౌట్ ద ఇన్ఫర్మేషన్? సో చాలామంది అసలు క్లాసెస్కి అటెండ్ అవ్వట్లేదు, అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. See, keep on aside that some most of the people are being attacked with the health criteria. Health criteria lo health issues to suffer అవుతున్నారు. So if it is a genuine or a not genuine అయిన వాళ్ళైతే please take care of yourself, get recover soon and get return back to your work early, and take the help of your friends to complete your work, and కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఎవరైనా నిజంగానే హెల్త్ ఇష్యూస్లో సఫర్ అయిన వాళ్ళు ఉంటే త్వరగా రికవర్ అవ్వండి, మీ కేర్ మీరు తీసుకోండి, మీ ఫ్యామిలీతో మీ కేర్ మీరు తీసుకోండి, జాగ్రత్తగా తొందరగా రికవర్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుని మీరు మీ వర్క్స్ని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయండి, వాళ్ళతో పాటు ఈక్వేట్ అవ్వండి, అందరితో పాటు ప్యారల్గా చదువుకోవడానికి రెడీ అవ్వండి. అండ్ జెన్యూన్గా లేని వాళ్ళు అసలంటూ రీజన్ లేకుండా అటెండ్ అవ్వకుండా, అండ్ యు ఆర్ బీన్ హైడింగ్, సో without submitting the assignments, without attending the classes, without completing or participating in your seminars, and also the project works. Just simply and bluntly, I can say that you are just a meme. మీరు మీమే అవుతుంది, మీ లైఫ్ మీమ్ అవుతుంది, మీ బీటెక్ లైఫ్ కూడా మీమే అవుతుంది. ఇట్స్ నాట్ ద థింగ్. సో డోంట్ మేక్ యువర్ బీటెక్ లైఫ్ యాజ్ అ మీమ్. మేక్ ఇట్ మీనింగ్ఫుల్ అండ్ యూజ్ఫుల్. వన్స్ యూ సీ బ్యాక్ సైడ్, వన్స్ యూ సీ బ్యాక్ అండ్ వన్స్ యూ కమ్ టు బ్యాక్ యువర్ మెమరీస్, ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మీ మెమరీస్ చూసుకోవాలి అని అనుకుంటే, లేదురా ఎప్పుడు మనం పిచ్చిగానే గెంతాము, దట్ వెకిలిగానే తిరిగాము, జస్ట్ దట్ ఈస్ అది తప్ప మన బీటెక్ లైఫ్లో ఇంకేమీ లేదు. జస్ట్ వీ డిడెంట్ హ్యావ్ ఎనీ మెమరీస్ విత్ అవర్ ఫ్రెండ్స్ వైల్ షేరింగ్ ద డాక్యుమెంటేషన్, వైల్ షేరింగ్ ద వర్క్, వైల్ షేరింగ్ ద what is called as the practical experiments, while doing the documentation work, while doing the printing works. See, while doing or sharing the hardships or the హ్యాపీ షిప్స్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో రెండూ షేర్ చేసుకోవాలి, హార్డ్షిప్స్ షేర్ చేసుకోవాలి, అలాగే ఎంజాయింగ్ మూమెంట్స్ కూడా షేర్ చేసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ కూడా షేర్ చేసుకోవాలి. దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ద కంప్లీట్ అండ్ ఫ్రూట్ఫుల్ మెమరీస్ ఆఫ్ యువర్ బీటెక్ ఆఫ్ 4 years వన్స్ యూ సీ బ్యాక్. మీరు బయటికి క్యాంపస్కి వెళ్ళిపోయిన తర్వాత, బీటెక్ తీసుకుని వెళ్ళాక, దెన్ యూ హ్యావ్ టు సీ బ్యాక్. మీరు ఒకసారి బ్యాక్ చూసుకుంటే ద షుడ్ బీ మెమరబుల్, ద షుడ్ బీ రికలెక్టబుల్, ద షుడ్ బీ యూజ్ఫుల్. సో ఇప్పుడు అలా చేసాం కదా, మన ఫ్రెండ్స్ని అట్లా చూసుకున్నాం కదా, లేకపోతే మనతో మనం అలా స్పెండ్ చేసాం కదా. సో దోస్ ఆర్ ద థింగ్స్ దట్ కుడ్ బీ వాల్యుబుల్ అండ్ రిమెంబరబుల్. అంతేకాని ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఎందుకు వచ్చిన వేస్ట్ రా బాబు అనుకోలేము, అలా మాత్రం మీరు 4 years చేసుకోకండి. సో యు ఆర్ హ్యావింగ్ స్టిల్ టైమ్ టు మేనేజ్ అండ్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్కి, మీ దానికి స్టిల్ ఇంకా ఈ కొంచెం మూమెంట్లోనే ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కాంపాక్ట్గా మీరు ప్లాన్ చేసుకోవాలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చదువుకోండి, కంప్లీట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా మీరు ఫ్రూట్ఫుల్గా మీ బీటెక్ని మీరు కంప్లీట్ చేసుకోండి. అండ్ help your friends, take the help from your friends. Okay, so enjoy the thing that you are been residing at your home, and work along with parallelగా వర్క్ చేయండి, ఇంట్లో ఉన్నందుకు ఎంజాయ్ చేయండి, అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ అవ్వండి. యు ఆర్ హ్యావింగ్ అ మీడియా టు కమ్యూనికేట్ విత్ దెమ్, and you can share your problems, you can share your happy moods, and you can get your help from your friends. You can help your friends in all the aspects. సో అన్ని విధాలా మీ ఫ్రెండ్స్ నుంచే మీరు హెల్ప్ తీసుకోవచ్చు, మీరు హెల్ప్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈస్ బీన్ పాసిబుల్ నౌ. సో అలా ఉండండి. అంతేకాని ప్రతిసారి ప్రతి క్లాస్లోనూ మేము చెప్తానే ఉంటాం, చెప్తుంటే మేము ఏదో రాక్షసులుగానో లేకపోతే మిమ్మల్ని ఏదో భయపెట్టే వాళ్ళలాగానో కనపడుతున్నాం. అది మీకోసము, మీ బెనిఫిట్ కోసము, మీ పర్ఫెక్షన్ కోసం చెప్తున్నాం అనేది మీరు ఎంతవరకు ఎంతమంది ఆలోచిస్తున్నారో మాకైతే తెలీదు. బట్ రోజు చెప్పటం వల్ల మాకేమి అవార్డులు, రివార్డులు, సర్టిఫికెట్లు, కిరీటాలు ఇలాంటివి ఏమీ మాకు రావు.
మీరు గుర్తించి మాకు ఇచ్చేది ఉండదు. స్టాఫ్‌గా మమ్మల్ని గుర్తించి మాకు మేనేజ్మెంట్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ మాకు ఇచ్చేది ఉండదు. As a responsible persons, as a responsible teachers or a faculty, whatever it is, and as a helpful persons and well wishers of yours, of you as a students, we are being instructing continuously for getting all those things, getting the attendance, getting the subject, getting the subject marks, getting your credits, getting your all those things. So perfect గా ప్రాపర్గా మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలనేది ఎస్పెషల్లీ మీ బెనిఫిట్ కోసమే చెప్తున్నాను తప్ప మాకంటూ మమ్మల్ని ఎవరు మీన్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యూఆర్ నాట్ గోయింగ్ టు బి రికగ్నైజ్డ్ ఫర్ ఎనీథింగ్. మీరు రోజు క్లాస్లో వాళ్ళకి చెప్తున్నారా లేదా, మోటివేట్ చేస్తున్నారా లేదా, కౌన్సిల్ చేస్తున్నారా లేదా, ఎంతవరకు కౌన్సిల్ చేశారు ఏంటి అనేది మమ్మల్ని ఎవరు అడిగి చూసి రికగ్నైజ్ చేసి మాకేమి అవార్డులు, రికార్డులు, సర్టిఫికేట్లు ఇవ్వరు. సో దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ బీన్, మీరు ఎవరెవరు ఎలాగా కెరీర్ గురించి ఆలోచించుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి కూడా సేమ్ థాట్స్ షేర్ చేయండి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీరు షేర్ చేసుకోండి. వాళ్ళతో వాళ్ళు అలా ఎందుకు ఉంటున్నారు, మీరు ఇలా ఎందుకున్నారు, లేదంటే మీకు ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ప్రాబ్లం ఏంటి. సో గివ్ సమ్ ఐడియాస్ టు గెట్ అవుట్ ఆఫ్ దెమ్. సో వాటి నుంచి బయటికి రావడానికి ఐడియాస్ షేర్ చేసుకోండి, డిస్కస్ చేయండి. హౌ టు కమ్ అవుట్, హౌ టు ప్లాన్. ఇక్కడి నుంచి అయినా సరే కనీసం మనం ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, సో దట్ ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో హైయర్ స్టడీస్కి వెళ్ళాలా, జాబ్కి వెళ్ళాలా, లేదంటే ఉన్న వాటిని మనం కంప్లీట్ చేసుకుని అట్లీస్ట్ బీటీ డిగ్రీ తెచ్చుకుంటే సమ్ సపోర్టివ్ వర్క్ ఆర్ సమ్ మీనింగ్ఫుల్ వర్క్లోకి వెళ్ళి మనం వర్క్ చేయొచ్చా, రేపు పొద్దున్న ఎర్న్ చేస్తే హౌ వీఆర్ గోయింగ్ టు బి గెట్ రెస్పెక్టెడ్. అట్లీస్ట్ మనం ఒక డిగ్రీ కంప్లీట్ చేస్తాము అంటే హౌ విల్ బి గెట్ రెస్పెక్టెడ్. రెస్పెక్ట్ వస్తుందా అని అంటే కాదు, బట్ విత్ దాట్ పర్టికులర్ రెస్పెక్ట్తోనే మనం బతికేస్తామా అండి, మనకి తిండి పెడుతుందా అంటే విత్ దాట్ పర్టికులర్ రెస్పెక్ట్ ఓన్లీ యూ విల్ బీ కన్సిడర్డ్ అట్ ఎనీవేర్, ఐదర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఐదర్ ఇన్ యువర్ వర్క్ లొకేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అదే రెస్పెక్ట్తోనే మీ యాటిట్యూడ్తోనూ మీ డిగ్రీతోనూ బోత్. అలానే యాటిట్యూడ్ లేకుండా డిగ్రీ ఒకటే ఉంటుందా అని అంటే కాదు. విత్ యువర్ యాటిట్యూడ్ ఇట్ సెల్ఫ్ యువర్ డిగ్రీ విల్ బి గెట్ కన్సిడర్డ్. సో వితౌట్ ద యాటిట్యూడ్ డిగ్రీ విల్ నాట్ బి కన్సిడర్డ్, బట్ ఓన్లీ విత్ ద యాటిట్యూడ్ నవ్ డేస్ సర్వైవింగ్ ఈజ్ మచ్ లెస్. ఓకేనండి. సో అండ్ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్స్ మీరు గమనిస్తూనే ఉన్నారు, హౌ ఇట్ ఈస్ బిన్ టిపికల్. సో ఉంటే బాగుంటే, బతుకుంటే తింటే సరిపోతుంది అన్నట్టు ఆలోచిస్తున్నారు. బట్ ఇలాంటి మూమెంట్లో ఉంటే బతుకుంటే తింటే అనేది అంటే ఉండాలి, బతకాలి, తినాలి. బట్ వేర్ డూ వీ కమ్ విత్ ఇన్కమ్ టు డూ దట్. సో అవి చెయ్యాలి అని అంటే మనం బయటకు వెళ్ళకుండా, మనకి ఎక్కడికి కదలకుండా, మనం ఏమి జాబ్ చేయకుండా, మనకంటూ ఇన్కమ్ సోర్స్ లేకుండా, మనం ఎవరితోనూ కలవకుండా, మనకి ఏ పాండమిక్ రాకుండా, మనం కూర్చొని ఇంట్లోనే ఉండి మనం అవన్నీ తెచ్చుకొని మనం ఎలాగా చేయగలము, హౌ వీ కెన్ డూ దాట్, how we'll get the income so that we cannot go outside and we can get survive. మనం బయటికి వెళ్ళకుండానే మనకి ఇన్కమ్ తెచ్చుకొని మనం తినేసేసి మనం సేఫ్గా ఉండి మన మెడిసిన్స్ వాడుకొని మనం ప్రొటెక్టివ్గా మనం ఎలా ఉండగలం. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యూ నాట్ హ్యావింగ్ ఎనీ ఇన్కమ్ సోర్స్ వీ కెన్ డూ దట్. సో మనకి ఇన్కమ్ సోర్స్ లేకుండా మనం ఏం చేయలేం కదా. సో థింక్ ఆఫ్ ఇట్. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకు చెప్తున్నామో ఒకసారి ఆలోచించండి. థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, థింక్ ఆఫ్ యువర్ లవ్డ్ వన్స్, థింక్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, థింక్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, థింక్ ఆఫ్ యువర్ రిలేటివ్స్, థింక్ ఆఫ్ యువర్ సిబ్లింగ్స్, థింక్ ఆఫ్ యువర్ కమిట్మెంట్స్, థింక్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ కమిట్మెంట్స్ ఏంటి, మీ ఇంట్లో సిబ్లింగ్స్ గురించి ఆలోచించండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకన్నా చిన్నవాళ్ళు ఉంటే ఏం చేస్తున్నారు, మీకన్నా పెద్దవాళ్ళు ఉంటే ఏం చేస్తున్నారు, మీ రిలేటివ్స్లో వెల్ సెటిల్డ్ ఎవరు, సెటిల్ కాని వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలాగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు, మీ పరిస్థితి ఏంటి, మీకున్న కమిట్మెంట్స్ ఏంటి, మీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ పేరెంట్స్ మీ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు మీ లైఫ్ గురించి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, లేదంటే మీ ప్రాబ్లమ్స్ ఏంటి, హౌ దే గాట్ అవుట్ ఆఫ్ ఇట్, హౌ యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో వాళ్ళు ఎలా బయటకు వచ్చారు, మీరు ఎలా బయటకు వెళ్తున్నారు, హెల్త్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, సో హౌ టు ఓవర్కమ్ ఇట్, ఎకనామికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, లేదంటే ఎడ్యుకేషనల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేసి మనం సక్సీడ్ అవ్వాలి. సో దట్ ఒక మీనింగ్ఫుల్ అండ్ యూజ్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే వీ డూ నీడ్ ద పీపుల్ అరౌండ్ అస్ అండ్ దే డూ రెస్పెక్ట్ అస్ అండ్ దే టు హ్యాస్ టు లవ్ అస్ అండ్ వీ షుడ్ హ్యావ్ అ ఫుడ్ టు ఈట్ అండ్ టు లివ్. అవునా కాదా? మన చుట్టూ మన నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి, మనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి, మనం లవ్ చేసే వాళ్ళు ఉండాలి, మనం రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఉండాలి. సో మనకంటూ మన ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకునే వాళ్ళు ఉండాలి, మన హ్యాపీనెస్ని షేర్ చేసుకునే వాళ్ళు ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే వాళ్ళు తినాలి, మనం తినాలి. ఓకే. సో మనం హెల్తీగా ఉండాలి, అలాగే మనము స్ట్రెందీగా ఉండాలి. సో వీ హ్యావ్ టు బీ ఫ్రెష్ అండ్ రిఫ్రెష్ అండ్ ఆల్సో హ్యావ్ టు బి స్ట్రెందీ. ఇవన్నీ జరగాలి అని అంటే వీ షుడ్ థింక్ ఇన్ అ ప్రాపర్ వే. సో ఏదో లైఫ్ వెళ్ళిపోతుంది అని అంటే ఇట్స్ నాట్ ద థింగ్ కదా. యాజ్ యూ ఆర్ బీన్ స్టడీయింగ్,
You are as a technical person, it should be very strictly planned. Technical and professional person అయినప్పుడు how it should be planned. ఎలా ప్లాన్ చేసుకోవాలి. బై ఛాన్స్, బై చాయిస్ మనం ఎలా వెళ్తున్నాము, ఆల్ దీస్ థింగ్స్ హ్యాస్ టు బి కన్సిడర్డ్. ఓకేనండి. సో ఎందుకు చెప్తున్నామో, ఎలా చెప్తున్నామో, మా టైం వేస్ట్ చేసుకుని, మీ టైం వేస్ట్ చేసి, ఊరికినే మేము మాకేమీ ప్రీచింగ్స్‌కి, టీచింగ్స్‌కి, క్లాసెస్‌కి మాకెవరు సెపరేట్‌గా పే చేయరు. ఎవరు ఏమీ కన్సిడర్ చేయరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, వి ఆర్ బీన్ కంటిన్యూయస్‌లీ కీపింగ్ యూ దీస్ మ్యాటర్స్. ఈ మ్యాటర్స్ కంటిన్యూస్‌గా మీకు చెప్పడానికి గల కారణం ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ మంచి కోసమే, మీ బాగు కోసమే. మీరు ఒకసారి కాకపోతే ఒకసారైనా చెప్పినప్పుడు విని, ఒకసారి ఆలోచించి, ప్రాపర్‌గా అన్నీ ఫాలో అవుతారని కంటిన్యూయస్‌గా చెప్పడం జరుగుతుంది. ఇదేంటిలే చెప్పేది, వీళ్ళేంటిలే చెప్పేది, వీడేంటిలే చెప్పేది అని అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. ఎందుకు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నారా, లేకపోతే ఎంతమందిని చూసి ఆలోచించి చెప్తున్నారా, లేకపోతే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ ఆలోచించి చెప్తున్నారా? ఎందుకు అనంటే వీఆర్ హ్యావింగ్ సర్టెన్ ఏజ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆల్సో ద టెక్నికల్ థింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఏజ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది, మీలాంటి స్టూడెంట్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎవ్రీథింగ్ we have, right? So you may not have a technical experience outside at the professional side. Professional side experience లేకపోవచ్చు, బట్ ప్రొఫెషనల్ సైడ్ ఎక్స్‌పీరియన్స్‌ని మేము కన్సిడర్ చేసే కేపబిలిటీ అయితే ఉంది. We do discuss with the seniors, we do discuss with the problems with that area, all those things. ఓకే. సో దట్ అవన్నీ కన్సిడర్ చేసుకొని, అవన్నీ చూసే మీకు మేము చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. So please be cautious and please be plan your future in a good way or in a proper way, and take the what is called as guidance of your seniors, guidance of your family members, guidance of your adults, guidance of experienced people, guidance of your relatives, guidance of your neighbors, whoever, in a proper way. Please take the advice of them. అలా అని వాళ్ళని మీ లైఫ్ తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టమని అని అంటలేదు. Do and observe what we have to do, or take the advice of from them by explaining your problem and your issue, or you can do follow and you can follow the principles as you like. So as you like అని అంటే మీ లైఫ్ని మీరు రియూన్ చేసుకోమని కాదు. సో ప్రాపర్లీ ప్లాన్ చేసుకోండి అని, చుట్టూ ఉన్న థింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ ప్లాన్ అకార్డింగ్లీ. సో నేనేదో అనుకున్నాను, ఏదో అయిపోవాలి, బట్ అవ్వలేదు అని చెప్పి ఏదో డిస్ట్రెస్ అయిపోవడం కూడా కాదు. బట్ అనుకున్నది అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, ఓకే. సో అవ్వలేదు, బట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ వాట్ ఐ క్యాన్ డూ నౌ. సో ఆల్రెడీ నేను అనుకున్నది ఏదో కమిట్ అయింది, అవ్వలేదు, బట్ అకార్డింగ్ టు ద ప్రెజెంట్ సిచ్యువేషన్స్ వాట్ ఐ హ్యావ్ టు మోల్డ్ ఇట్ ఇన్ టు. సో దాన్ని ప్రెజెంట్ సిచ్యువేషన్స్లోకి నేను ఎలాగ టర్న్అప్ చేసుకోవాలి, సో దట్ ఇట్ షుడ్ బి యూజ్ఫుల్ టు మీ, ఆర్ యూజ్ఫుల్ టు ద సొసైటీ, యూజ్ఫుల్ టు మై ఫ్యామిలీ, యూజ్ఫుల్ టు ద ఫ్రెండ్స్ అనేది మనం దాన్ని అర్థం చేసుకుని హౌ టు ఇంప్లిమెంట్. ఓకేనండి. ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పేశారని ఫీల్ అవుతున్నారు కదా. Now we'll move to the class. So in the last class, we discussed about the general file service architecture, which is consisting of 3 modules. Okay, one is the client module, another one is the server modules. And server modules will be in the 2 number. So select totally 3 modules are being considered in this particular DFS architecture, that is the distributed file system architecture. And the first client module, which is considering about emulating the file system interface to connect with the server, and the server modules are being responsible for performing the operations of the clients in the directories or on the files లో కానీ directories లో కానీ operations ఏవైతే perform చేయాలో అవి server modules చూస్తాయి. And client module will be taken care by taking care of the conventional file system interface that has to be established in between the client and the server in order to access the files access చేయడానికి, ఫైల్స్ని రిక్వెస్ట్ చేయడానికి యూజ్ చేసే ఇంటర్ఫేస్ని చూసుకోవడమే క్లయింట్ మాడ్యూల్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో most of the architectures are being stateless implemented architectures itself. That is, we are not being considered that whether the system is acting as a client or the system as a server, and which is in which state it's been,
or how it has been acting. So all these are not been considered. But if this request comes on, it will be considered and it will be dispatched to the corresponding server system to access the directories or the files within the particular server. Okay, that is about that thing. And our design of the distributed system consider about the following factors like architecture, API, protocols, and implementation. So any design of the distributed system comes into consideration, takes into the consideration of the architecture of that particular system and API, application programming interface, and protocols that it wants to implement, and protocols that it has to establish between the two systems, and the implementation of the total communication and distribution or sharing of the data among the two communication nodes, right? So, coming to the file service architecture model, in the previous class we discussed about the architecture model of the file services. It is consisting of three main modules, okay, so including both the client computer and the server computer. The client computer here in this picture, it is consisting of the application programs and also a client module, okay, and the server computer is consisting of the two sections, namely directory service and the flat file service, okay. So the three modules, that is client module, directory service, and the flat file services are three. These three comprises of the file service architecture model. These three are the main components which are being used for providing the access for the files from both the client to the server computer. And one thing we have to consider here is the distributed file system is mainly working on a model of client server model. It's been working on the client server model. So the client server model has been working on the request reply protocol mechanism. Request reply protocol mechanism. So here our file service architecture model consisting of both the computers, that is the client computer and the server computer, including the components from the both the sides, that is the client module from the client side, directory service and the flat file service from the server side. So coming to the working nature of this particular three services, this flat file services has been considered concern of implementing the file operations by identifying the contents of the file with the unique identifiers of the files that are being given, that is a unique file identifiers. That is, a flat file service is going to taking care how a particular file is to be get identified and what are all the operations that are to be performed on the contents of the files, okay, so that it is been identified by the flat file service. And coming to the directory service, this particular directory service has been used for mapping the text names of the files with the UFIDs. See, users are being only able to know about the file names, whereas the identifier names will be given by the system. So that the unique file identifiers are being allocated by the flat file service, and it's been using by the flat file service to implement on the so and so identified files with so and so operations. But how these files will be get identified by the users to access them? They are by the names. So that the names of the files has to be get mapped with the unique file identifiers internally named with them. So that will be done by the directory service. So the directory service has been responsible for mapping the text names of the files given by the users with the corresponding unique file name identifiers. And another responsibility of the directory service is generating the directories, adding the new files to the directories, generating the directories and adding the new files to the corresponding directories. Okay, and coming to the client module, which is responsible for providing the integrated service by giving a single API to the application programs. That is, whether the specific application residing on the client system wants to access with any file service on the server system, it has to provide the integrated service for both the flat file and the services by giving the API to the corresponding services on the server. Okay. So there is a responsibility of the client module. So client module ఏం చేస్తుంది, క్లయింట్ సర్వర్ సిస్టంలో ఉన్న ఫ్లాట్ ఫైల్ అండ్ డైరెక్టరీ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవడానికి కామన్ ఏపీఐ ఇంటిగ్రేటెడ్ ఏపీఐ సర్వీస్ని అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే యూనిక్స్ ఇస్ గోయింగ్ టు బి హోస్టింగ్ ఏ క్లయింట్ మాడ్యూల్ emulates the full set of client operations or Unix file operations. ఒకవేళ యూనిక్స్ సిస్టమ్ కనుక వాడుతుంటే అది యాజ్ అ క్లయింట్గా వర్క్ అవుతుంది అని అంటే అక్కడ కంప్లీట్గా ఒక అప్లికేషన్ ఏదైతే రన్ అవుతుందో అప్లికేషన్ ఏదైతే ఒక పర్టికులర్ ఫైల్ కోసం రిక్వెస్ట్ చేస్తుందో దానికి సంబంధించిన ఫైల్ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా అది గ్రాంట్ చేస్తుంది. ఓకే, and other than that, the client model or the client module is also going to holding the information about the total network locations of a flat file and directory services that are available over the network. So network
లో ఎక్కడెక్కడైతే మనకు కావాల్సిన ఫ్లాట్ ఫైల్ సర్వీసెస్, డైరెక్టరీ సర్వీసెస్ ఏమున్నాయో అవంతా వాటి యొక్క లొకేషన్స్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా క్లయింట్ మోడల్ మెయింటైన్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ మే బి ద ఫ్రీక్వెంట్లీ రిఫర్డ్ ఫైల్స్ దట్ యూ ఆర్ బీన్ రిఫరింగ్, మన సిస్టమ్ ఏదైతే ఫ్రీక్వెంట్గా రిఫర్ చేస్తుందో, ఏమేమి ఫైల్స్ని రిఫర్ చేస్తుందో ఆ పర్టికులర్ ఫైల్స్ని కూడా మనం ఏం చేస్తుందంటే అది వితౌట్ డిస్టర్బింగ్ ఎవ్రీ టైమ్ ద సర్వర్ సిస్టమ్ ప్రతిసారి మనము డిస్టర్బ్ చేయకుండా దాన్ని మనం క్యాషీలో మెయింటైన్ చేస్తాం. ఫ్రీక్వెంట్గా యూస్ చేసే ఫైల్స్ని మెయింటైన్ చేస్తామంటే క్యాషీలో కాపీస్ మెయింటైన్ చేస్తాం. సో వెన్ ఎవర్ వీ రిక్వైర్ దోస్ ఫైల్స్ విచ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ రిఫర్డ్ బై అస్, దోస్ విల్ నాట్ బి గెట్ రిక్వెస్టెడ్ బై ద సర్వర్ అగైన్. మళ్ళీ వాటిని మనం సర్వర్తో రిక్వెస్ట్ చేయకుండా మన క్యాషీలో చెక్ చేస్తాం వెదర్ వీ ఆర్ బీ అవైలబుల్ విత్ ద కాపీస్ ఆర్ నాట్. ఒకవేళ క్యాషీలో ఉన్నాయనుకోండి, మన క్యాషీలో మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి దే విల్ బీ. సో వాటిని మనం యూస్ చేసుకుంటే సరిపోతుంది. నో నీడ్ టు డిస్టర్బ్ ద సర్వర్ అండ్ నో నీడ్ టు పుట్ ఆన్ అ మోర్ ట్రాఫిక్ ఆన్ ద కమ్యూనికేషన్ ఛానల్. ఆ ఛానల్ మీద ట్రాఫిక్ పెట్టలేము, పెట్టకూడదు, పెట్టము, అండ్ సర్వర్ని కూడా మనం డిస్టర్బ్ చేయము ప్రతిసారి. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేషన్స్ దట్ కుడ్ బి పెర్ఫార్మ్డ్ బై ద ఫ్లాట్ ఫైల్ సర్వీస్ ఇంటర్ఫేస్, దట్ ఈస్ టు పర్ఫార్మ్ సర్టెన్ ఆపరేషన్స్ ఆన్ ద ఫైల్స్. ఫైల్స్ మీద ఏమేమి ఆపరేషన్స్ చేస్తాము ఈ ఫ్లాట్ ఫైల్ సర్వీస్లో ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ ఆపరేషన్స్ ఏంటి అంటే రీడ్, రైట్, క్రియేట్, డిలీట్, setting the attributes of the file and offsetting the getting the attributes of that particular file. So these are the different operations that are being offered by the flat file service interface. Read చేస్తాము, రైట్ చేస్తాము, క్రియేట్ చేస్తాము, డిలీట్, గెట్ అట్రిబ్యూట్స్, సెట్ అట్రిబ్యూట్స్ కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ డైరెక్టరీ సర్వీస్. సో డైరెక్టరీ సర్వీస్లో ఏం చేస్తున్నాము, మ్యాపింగ్ ఆఫ్ ద ఫైల్ నేమ్స్ విత్ ద కరెస్పాండింగ్ ఐడీస్ అని అంటున్నాము. సో లుక్అప్, దట్ ఈస్ ఫర్ టు డిసైడ్ దట్ విచ్ నేమ్ ఆర్ ద ఫైల్ నేమ్ ఇస్ బీన్ ఎగ్జిస్టింగ్. ఏ పర్టికులర్ ఫైల్ గురించి మనం వెతుకుతున్నామో దాని డైరెక్టరీలో చెక్ చేయాలి. దానికోసం లుక్అప్ ఆపరేషన్ ఇస్ దేర్. అండ్ యాడ్ నేమ్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ బీన్ ఎగ్జిస్టింగ్, కొత్త ఫైల్ నేమ్ మనం యాడ్ చేయాలి అని అనుకుంటే యాడ్ నేమ్ అనే మెథడ్ యూస్ చేసి then you are going to giving the directory name into which we want to add the file and the name of the file and the ఫైల్ కరెస్పాండింగ్ ఏది మనం యాడ్ చేస్తున్నాం, ఫైల్ యాడ్ చేస్తున్నాము, ఫైల్ అట్రిబ్యూట్ యాడ్ చేస్తున్నామా అని చెప్పడం కోసం ఫైల్ అని ఇస్తున్నాం. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద నేమ్, ఒకవేళ డైరెక్టరీ నుంచి నేమ్ని డిలీట్ చేయాలి అంటే అన్నేమ్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు లిస్ట్ ద టోటల్ నేమ్స్ ఆఫ్ ద ఫైల్స్ ప్రెసెంట్ ఇన్ అ డైరెక్టరీలో కనుక నెంబర్ ఆఫ్ ఫైల్స్ని ప్రెసెంట్ అయినా మనం లిస్ట్ చేయాలి అని అనుకుంటే దట్ కెన్ బి డన్ యూజింగ్ ద గెట్ నేమ్స్ అనమాట. So these are all the different set of operations that are available in the directory server interface. And coming to the network file system. So ఇక్కడ మనకు నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో వాట్ ఈస్ దిస్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటే ఇట్స్ గోయింగ్ టు బి డెవలప్డ్ టు allow the machines to distribute or mount the parts of the data to be on the remote systems for sharing the data across the network. నెట్వర్క్లో డేటాని షేర్ చేయడం కోసము అండ్ మల్టిపుల్ యూజర్స్ని దాన్ని యాక్సెస్ చేయడం కోసం మనం డేటాని ఒక పర్టికులర్ ప్లేస్లోనే కాకుండా మల్టిపుల్ రిమోట్ మెషిన్స్ మీద డేటాని మౌంట్ చేయడం కోసము ఈ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అనే ప్రొసెసర్ని వాడుతున్నాము. ఓకే, సో పార్టిషన్ ఆఫ్ ద డేటా టు బి మౌంటెడ్ ఆన్ ద రిమోట్ మెషిన్స్. ఓకే, లోకల్ హార్డ్ డ్రైవ్లో మనం ఏదైతే డేటాని స్టోర్ చేసుకుంటామో అలాగా మనం దాన్ని ఇన్ఫర్మేషన్ని ఏం చేస్తున్నాము డిఫరెంట్ మెషిన్స్లో, రిమోట్ మెషిన్స్లో ఇంపార్ట్ చేస్తున్నాము. Okay, that is the NFS system, network file system. Coming to the architecture of this NFS. So NFS architecture మనం చూసినట్టయితే how it will be done. అంటే NFS architecture అంటే స్పెసిఫిక్గా ఏదో ఒక మధ్యలో ఒక సెంటర్ పెట్టి అందులో ఒక సిస్టమ్ పెట్టి అదొక సర్వర్ లాగా యాక్ట్ చేస్తూ దాంట్లో మళ్ళీ NFS మనం ఇన్స్టాల్ చేయడం ఇట్లా ఏమీ కాకుండా ఆల్ ద క్లయింట్స్ are being installed with these type of NFS. Whatever the services, whatever the resources with that particular kind they want to install. ఇప్పుడు మన దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. If the client having certain information, it wants to impart on another set of clients, then it will have to implement the NFS. And another client is there, it is having another set of information. It wants to distribute the information to all the clients. Then you will be one of the person who will be get mounted with part of the data from the other client. సో మనము ఒక వేరే పక్కన మన నైబరింగ్ క్లయింట్లో ఒక ఇన్ఫర్మేషన్ పెట్టచ్చు, మన నైబరింగ్ క్లయింట్ మన దగ్గర ఇంకొక ఇన్ఫర్మేషన్ పెట్టచ్చు. సో అలాంటప్పుడు రెండిట్లోనూ కూడా వీ డూ హ్యావ్ ద నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. ఎందుకు అంటే మనకు ఆ పాసిబిలిటీ ఉంటేనే వీఆర్ గోయింగ్ టు బీ డిస్ట్రిబ్యూటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ సైడ్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద సిస్టమ్స్. సో వేరే సిస్టమ్స్లోకి మనం ఇన్ఫర్మేషన్ పెట్టాలి అంటే మన దగ్గర నుంచి మనకి ఆ NFS ప్రొసీజర్ ఉంటేనే వీ కెన్ డూ ఇంపార్ట్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ టు ద కరెస్పాండింగ్ సిస్టమ్. ఓకేనండి. See here, the client computer is consisting of various application programs, okay, and other than the application programs, it is having the Unix kernel, and Unix kernel is consisting of virtual file system,
And virtual file system is being connected with Unix file system, other file systems, and also NFS client, right? And NFS client is going to be the remote file system client, okay? And whereas virtual file system is being connected locally with Unix file systems and also other file systems. This NFS client is going to be working on NFS protocols and connecting it to the other systems on the network. Okay, so that particular system may be of an NFS server or NFS client again, and whatever it is. And that particular server system here, it has been given as virtual file system, working with the Unix file system as its local one, and NFS system as a particular remote one. సో ఇక్కడ మనకి ఆర్కిటెక్చర్లో ఏమని ఇచ్చారు చూడండి. సో మన దగ్గర ఒక ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ ఉంటే వేరే ఒక వాళ్ళ దగ్గర ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ఉంటుంది. అలాగే వాళ్ళ దగ్గర ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ సిస్టమ్ కూడా ఉంటుంది. మన దగ్గర అప్పుడు ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ఉంటుంది. సో మన దగ్గర ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుని మనం ఇంకొకరికి సప్లై చేస్తున్నాం. అండ్ మనము ఇన్ఫర్మేషన్ని మనం ఇంకొకరి దగ్గర గ్యాదర్ చేసి ఆర్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని ఇంకొకరితో షేర్ చేసుకునే విధంగా యూ ఆర్ బీన్ మేకింగ్. You are making all the other systems to share the information which is being distributed from us. మన దగ్గర నుంచి డిస్ట్రిబ్యూట్ చేసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళని ఇంకొకరికి షేర్ చేసే విధంగా మనం ఇన్ఫర్మేషన్ని ఇంపార్ట్ చేస్తున్నాము. ఫర్ దట్ వన్ వీ డూ రిక్వైర్ ద ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ అండ్ ఎన్ఎఫ్ఎస్ protocols to bridge the connectivity between all those systems into which we are being distributing our data. సో మన క్లయింట్ కంప్యూటర్ తీసుకుంటే అందులో మనకి డిఫరెంట్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకుంటే, అండ్ యూ ఆర్ బీన్ వర్కింగ్ ఆన్ ద Unix system, and Unix is being used, I mean, all the application programs are been working on the Unix system calls and ankunte, and kernel has to respond to that particular calls. So that kernel is going to maintaining a virtual file system locally and remotely. So local systems are being Unix file system and other file systems, and remote file system is the NFS client, that is network file system, which is connected openly to the network to mount the data, portion of the data on the other systems. Okay, so it is going to be working with the NFS protocols as a group of protocols using an interface. You are being connecting to the other systems on the network. Here we have been given with the server computer. It may not be a server computer, it may also be another client which is acting as a server computer to distribute our data. So ఇక్కడ సర్వర్ కాబట్టి సర్వర్ కంప్యూటర్ అని అంటున్నాము. సర్వర్ కంప్యూటర్కి ఒక ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ఉంది, యూనిక్స్ ఫైల్ సిస్టమ్ ఉంది, వర్చువల్ ఫైల్ సిస్టమ్ ఉంది. మన ఇన్ఫర్మేషన్ ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసి ఈ పర్టికులర్ సర్వర్ మీద మౌంట్ చేస్తున్నాం. ఎందుకు ఇక్కడ మనం సర్వర్ అని అంటున్నాము? మన క్లయింట్ ఏంటి, మన సర్వర్ ఏంటి అంటే మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇంకొక సిస్టంలో పెడుతున్నాం. సో ఆ సిస్టమ్ నుంచి సంబడి ఆర్ బీన్ యూజింగ్, సో దట్ ఇట్ బీన్ యాక్టింగ్ యాజ్ అ సర్వర్. Okay, so this system has been acting as a server for some other set of systems by giving the information or sharing the information that is being mounted by the client. ఒక క్లయింట్ నుంచి మౌంట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. దీన్ని ఇంకొక 10 members or some few clients are going to be sharing, so that it is served by the system. ఈ సిస్టమ్ని మనం సర్వర్ అనుకుంటున్నాం. ఇలాంటి ఒక 10 systems మనం ఇన్ఫర్మేషన్ని షేర్ చేయొచ్చు. సో దోస్ 10 systems will become the server systems while sharing that particular information. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అవి సర్వ్ చేసినా, లేకపోతే అవి షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ చేసినా, దే విల్ బీ కాల్డ్ ఎస్ ద సర్వర్స్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో మన దగ్గర ఇన్ఫర్మేషన్ మనం ఇంకోటికి ఇస్తున్నాము అని అంటే విల్ బీ యాక్టింగ్ ఎస్ ద సర్వర్స్. సో దట్ నెట్వర్క్లో కనెక్ట్ అయిన అన్ని సిస్టమ్స్కి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసి పార్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మనం అక్కడ స్టోర్ చేస్తున్నాం. సో దట్ యూ ఆర్ బీన్ షేరింగ్ అండ్ దే విల్ బీ సర్వింగ్ ద నీడ్స్ ఆఫ్ అదర్ systems which are in need. So this is how the network file system architecture is being done. So the system should have the NFS client which are being remotely accessing the files onto the another systems, and they has to work in along with the NFS protocols, and they will be get considered with the NFS servers are being receiving the information from the NFS clients. Okay now, right, this is the architecture. And coming to the server operations. So ఏమేమిటి server operations ఉంటాయి? What the NFS will do is, so we are not been considering about the client. ఇక్కడ మనం క్లయింట్ గురించి ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. క్లయింట్ is been mounting some part of information on the server, isn't it? See, lookup is there, create, remove, get attributes, set attributes, read, write, rename, link. So these are the set of operations that will be served, that will be done by, or that will be performed by the NFS server. సర్వర్ ఏం చేస్తుంది? సర్వర్ దగ్గరికి ఏమొచ్చింది ఇన్ఫర్మేషన్? ఇప్పుడు క్లయింట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని దగ్గర పెట్టుకుంది. నౌ ఇట్ హ్యాస్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద కరెస్పాండింగ్ క్లయింట్స్ హూ ఆర్ బీన్ షేరింగ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్. సో దానికి కనెక్ట్ అయిన క్లయింట్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేటప్పుడు అది సర్వ్ చేయాలి. సో లుక్అప్ రిటర్న్స్ ఫైల్ హ్యాండిల్ అండ్ అట్రిబ్యూట్స్ ఫర్ ద ఫైల్ నేమ్ ఇన్ ద డైరెక్టరీ,
DAR/FH. సో DAR/FH అనే డైరెక్టరీలో ప్రజెంట్ అయిన నేమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఫైల్ నేము దానికి సంబంధించిన హ్యాండిల్ అండ్ అట్రిబ్యూట్స్ని రిటర్న్ చేస్తుంది లుకప్లో. క్రియేట్ వచ్చేటప్పటికి ఆర్ బీన్ క్రియేటింగ్ అ ఫైల్ కాల్డ్ FH into the directory. ఓకే, డైరెక్టరీ FH డైరెక్టరీలోకి మనం ఫైల్ని క్రియేట్ చేసి అట్రిబ్యూట్స్తో పాటు దాంట్లో పెడుతున్నాము. అండ్ యూ ఆర్ గోయింగ్ టు రిమూవింగ్ ద ఫైల్ and returning the attributes by using the get attribute and setting the attributes using certain mode of the file, user ID, group ID, size, access time, and modify time of a file. Setting the size to 0 truncates the file. సో సైజ్ కనుక మనం 0 పెడితే అక్కడ మన టోటల్ ఇన్ఫర్మేషన్ 0 అయిపోతుంది. లేదు అనుకుంటే యూ కెన్ సెట్ ద సైజ్ టు అలౌ ద టోటల్ ఇన్ఫర్మేషన్. ఎంత ఇన్ఫర్మేషన్ దాంట్లో అలౌ చేయాలనుకుంటున్నామో, దాంట్లో ఏ మోడ్లో ఫైల్ ఓపెన్ చేయాలి, యూజర్ ఐడి ఏంటి, గ్రూప్ ఐడి ఏంటి, సైజ్ ఏంటి, ఎప్పుడు యాక్సెస్ చేసాము, యాక్సెస్ టైమ్ అండ్ మోడిఫై టైమ్ ఆఫ్ లాస్ట్ మోడిఫై ఎప్పుడు చేసాము, ఇదంతా మనం సెట్ అట్రిబ్యూట్స్లో పెట్టేస్తాం. గెట్ అట్రిబ్యూట్స్ వచ్చినప్పటికీ ఆల్రెడీ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ రిటర్న్ అవుతాయి. రీడింగ్ ఈజ్ కౌంటింగ్ ద ఇన్ఫర్మేషన్. డేటాని మనం రీడ్ చేసేటప్పుడు యూ ఆర్ బీన్ reading the data from the file and you are going to count in the total number of bytes that we have read. Okay, starting from the offset value you are been reading it, and write also you are been start writing from the offset value to the maximum file size that we have been given. ఎన్ని బైట్స్ రాస్తున్నాము, ఎంత డేటా రాస్తున్నాము, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము అనేది రైట్లో ఉంటుంది. అండ్ రీనేమ్ చేంజెస్ ద నేమ్స్ ఆఫ్ ఫైల్ ఇన్ డైరెక్టరీ DRFH టు నేమ్ ఇన్ ద డైరెక్టరీ. సో ఒక ఫైల్ని మనం రీనేమ్ కూడా చేయొచ్చు. ఓకే, and link creates an entry new name in the directory which refers to the file name in the directory. సో ఏదో ఒక ఇండెక్స్ లాగా మనం పెట్టుకుని ఆ ఇండెక్స్ నుంచి మన ఫైల్ నేమ్ని కూడా రిఫర్ చేయొచ్చు. ఓకే, దట్ న్యూ నేమ్ కెన్ బి రిఫరింగ్ యూ ద ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో దీస్ ఆర్ ద certain operations and set of operations which can be done in the server. సర్వర్ ఏం చేయొచ్చు, ఒక డైరెక్టరీలో ఒక ఫైల్ని చూడటము, ఒక ఫైల్ని క్రియేట్ చేయటము, రిమూవ్ చేయటము, దాని యొక్క అట్రిబ్యూట్స్ గెట్ చేసుకోవటము, అట్రిబ్యూట్స్ని సెట్ చేయటము, లేదంటే ఒక ఫైల్ని రీడ్ చేయడము, లేదంటే రైట్ చేయడము, ఒక ఫైల్ని రీనేమ్ చేయడము, లేదంటే ఒక ఫైల్కి ఒక లింక్ లాగా ఒక న్యూ ఇండెక్స్ వాల్యూని మనం క్రియేట్ చేయడం. దోస్ ఆర్ ఆల్ ద సమ్ ఆఫ్ ద ఆపరేషన్స్. అనదర్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ ఇస్ సిమ్ లింక్. ఇక్కడ ఏం చేస్తుంది అంటే క్రియేట్స్ అన్ ఎంట్రీ న్యూ నేమ్ ఇన్ ద డైరెక్టరీ న్యూ డేఫ్లో టైప్ సింబాలిక్ లింక్ విత్ ద వాల్యూ స్ట్రింగ్. The server does not interpret the string but makes a symbolic link file to hold it. Symbolic link అనేది మనం ఎందుకు ఇస్తాం అనుకున్నాం, టు కనెక్ట్ విత్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద టర్మినల్ నుంచి కనెక్ట్ అవుతూ వేరే కొత్త అంటే యూజింగ్ దిస్ పర్టికులర్ లింక్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ టు షేరింగ్ ద ఫైల్ టు ద అదర్ సిస్టమ్స్. వేరే సిస్టమ్స్ ఈ ఫైల్ని మనం షేర్ చేసుకోవాలంటే, యాక్సెస్ చేసుకోవాలంటే వీ షుడ్ హ్యావ్ ద సిమ్ లింక్. ఓకే, సింబాలిక్ లింక్ మనం ఉండాలి. సింబాలిక్ లింక్స్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. రీడ్ లింక్ returns the string that is associated with the symbolic link file identified with the FH. A particular what is called as సింబాలిక్ లింక్ ఫైల్ ఏదైతే ఉందో ఆ లింక్ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ని రీడ్ చేస్తుంది. ఏదైతే మనకి ఒక పర్టికులర్ FH అనేది ఒక ఫైల్ తీసుకుంటే ఆ ఫైల్కి సంబంధించిన సింబాలిక్ లింక్ని మనము రీడ్ చేస్తాం. అంటే ఏంటంటే ఇఫ్ యూ గెట్ అ సింబాలిక్ లింక్ ఇట్ సెల్ఫ్ దెన్ యూ ఆర్ ఏబుల్ టు డూ ద ఆపరేషన్స్ ఆన్ ద పర్టికులర్ ఫైల్. కాబట్టి మనం ఫస్ట్ ముందు లింక్ని రీడ్ చేసుకుని ఆ లింక్ యూజ్ చేసుకుని యూ కెన్ డూ ద ఆపరేషన్స్. And you can create the directories with a certain attributes, and you can remove the directories, and we can read the directories. Okay, and also we are going to returning the statistics of a particular file. ఒక ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనము డిఫరెంట్ వేస్లో రిటర్న్ చేయొచ్చు. లైక్ బ్లాక్ సైజ్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఫ్రీ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఫైల్ నుంచి మనము గెట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ద పర్టికులర్ ఫైల్ సిస్టమ్. ఓకేనండి. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఆపరేషన్స్ దట్ కుడ్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ద నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. సో మన ఇన్ఫర్మేషన్ని నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ యొక్క సర్వర్ మీద పెట్టిన తర్వాత సర్వర్ ఏమేమి ఆపరేషన్స్ చేయగలదు అంటే డైరెక్టరీ చూసి డైరెక్టరీలో ఇన్ఫర్మేషన్ని ఇవ్వగలదు, దాంట్లో ఒక డైరెక్టరీని క్రియేట్ చేయగలదు, ఒక ఫైల్ని క్రియేట్ చేయగలదు, ఒకటి రిమూవ్ చేయగలదు, అట్రిబ్యూట్స్ని గెట్ చేసుకుని సెట్ చేసుకోగలదు, రీడ్ అండ్ రైట్ ద రేటింగ్ ఆఫ్ ద డైరెక్టరీ కెన్ బీ డన్, ద ఫైల్ కెన్ బీ డన్, రీనేమింగ్ ఆఫ్ ద ఫైల్ కెన్ బీ డన్, అండ్ linking, that is you are going to giving you a name to the particular file by giving that a new value, or you can get the symbolic links of that particular file to perform the operations on the link. To get that particular symbolic link, we are going to use the operation called as a read link, and we can make out the directories, we can remove the directories, and we can read the directory values. Okay, so different values మనం directory నుంచి read చేయొచ్చు, and you can also read out the, or you can get the statistics of the file system like block size, number of free blocks that are available,
how much it has been filled with, and how much it has been free up to now. All this can be done in the network file system server operations. Okay. సో అసలు ఎన్ఎఫ్ఎస్ ఏం చేస్తుంది, వాట్ పర్ఫార్మ్స్ విత్ ద నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. అసలు నెట్వర్క్ ఫైల్ సిస్టంలో ఏం జరుగుతుంది, ఒక డైరెక్టరీస్ ఉన్నాయా లేకపోతే ఫైల్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ అన్ని చేస్తున్నామో చూస్తున్నామని అని అంటున్నాము. బట్ వాట్ ద నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ ఇస్ గోయింగ్ టు డూ ఇంటర్నల్లీ, అసలు ఏం చేస్తుంది, క్లయింట్ ఇంప్లిమెంటేషన్లో అయితే ఏం జరుగుతుంది, సర్వర్ ఇంప్లిమెంటేషన్లో అయితే ఏం జరుగుతుంది. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు మ్యాపింగ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద ఫైల్ టు ద ఎన్ఎఫ్ఎస్ ఆపరేషన్స్. ఫైల్ సిస్టమ్ ఆపరేషన్స్కి ఎన్ఎఫ్ఎస్ ఆపరేషన్స్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, వాటిని మనం ఎలా కంపేర్ చేయొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ డూ ఆర్ వీ కెన్ కన్సిడర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ప్లీజ్ రిఫర్ ద సబ్జెక్ట్స్ ఎవ్రీ టైమ్. సో ప్రతిసారి సబ్జెక్ట్ని రిఫర్ చేస్తూ ఉండండి, వదిలేయద్దు. యూ విల్ బీ లూజింగ్ ద కనెక్టివిటీ బిట్వీన్ ద టాపిక్స్. ఓకే, రైట్, time is over. I am leaving here. So please ask your friends to please come into line, and please it's a sincere request from all of us. Please properly attend the classes, properly regularly attend the classes and listen the classes, refer the subjects regularly, and plan your features at least from now. Okay, so take the guidance of your seniors, take the guidance of your adults, take the guidance of your friends parallelly, contemporary friends. So how they are planning and how you have been lagged about. మీరు ఎలా ల్యాగ్ అయి ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎలా ప్లాన్ చేసుకున్నారు, వెదర్ ఇట్ ఈస్ ఫర్ హయ్యర్ స్టడీస్ ఆర్ ఫర్ ద నెక్స్ట్ జాబ్ టు డూ ఆర్ ఎనీ అదర్ నెక్స్ట్ థింగ్ దట్ యూ వాంట్ టు స్టెప్ ఇన్. ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ఓకే, ఇచ్చిన వర్క్ని ప్రాపర్గా టైంలో ప్రాంప్ట్గా సబ్మిట్ చేయటం నేర్చుకోండి. సో వన్స్ యూ అడిక్ట్ or once you are in a proper guidance or in a proper channel of time maintenance, then you will be in a proper and perfect direction of your life. Once మీరు టైంకి అకార్డింగ్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవటం, టైంకి చేయటము, బద్ధకంగా లేకుండా, లేజీగా లేకుండా, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు పర్ఫెక్ట్లీ డూ ద వర్క్ ఇన్ ఎ ప్రాపర్ వే, దెన్ యువర్ లైఫ్ విల్ బీ ఇన్ అ స్టేబుల్ పొజిషన్. లైఫ్ ఎప్పుడు స్టేబుల్గానే ఉంటుంది. మనం ఇంత సంపాదించామా, ఇంత రికార్డులోకి ఎక్కామా, మనకు అవార్డు ఇచ్చారా, రివార్డ్ ఇచ్చారా కాదు. వీ షుడ్ హ్యావ్ అ సాటిస్ఫాక్షన్ ఆఫ్ అవర్ లైఫ్ దట్ వీ హ్యావ్ గాట్ త్రూ. మనకి ఏ లైఫ్ మనకి ఎంత ఈ సిచ్యువేషన్లో ఉందో, మనము గెయిన్ చేసుకున్న లైఫ్, మనం నేర్చుకున్న చదువు, మనం తిన్న తిండి మనకు ఉపయోగపడుతుందా, మనం చదువుకున్నది మనకు ఉపయోగపడుతుందా, మనం తిన్నది మనకు ఉపయోగపడుతుందా, మనం నేర్చుకున్నది మనకు ఉపయోగపడుతుందా అనే సాటిస్ఫాక్షన్ మీకు ఉండేలాగా ప్లీజ్ ప్లాన్ అకార్డింగ్లీ. సో ఒకళ్ళు చెప్పారు, లేదా ఒకళ్ళు చెప్పలేదు, ఒకళ్ళు నన్ను అన్నారు, ఒకళ్ళు అనలేదు కాదు. యాజ్ వీఆర్ డూయింగ్ వర్త్ఫుల్ అండ్ ఇట్స్ బీన్ జెన్యూన్ ఆర్ నాట్, మనం ఎంతవరకు చేస్తాం అనేది మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. సో ఒకళ్ళు చెప్తుంటే మనం వింటున్నామా, ఓకే, ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్, చెప్తే వినాల్సిన అవసరం లేదు. బట్ మనం బ్యాడ్ వింటున్నామా, గుడ్ వింటున్నామా, ఎంతవరకు మనం తీసుకున్నామా అనేది మనం లెక్క చేసుకోవాలి. కాబట్టి ప్లాన్ అకార్డింగ్లీ అలాగే మీరు కౌంట్ చేసుకుని ప్రాపర్గా ఆలోచించి టైం తీసుకుని ఆలోచించండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, సజెస్ట్ దెమ్, అడ్వైజ్ దెమ్, మేక్ దెమ్ టు అటెండ్ ద క్లాసెస్, అటెండ్ ద ప్రాజెక్ట్ సెషన్స్, ప్రిపేర్ యువర్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్, prepare the project presentation, complete your project implementation, prepare for your seminars, deliver your seminars, prepare your PPTs for the seminars, prepare the documentation for your seminar topics, get ready with the books for both the seminars and also the projects. So while you come to the campus for writing both the internals, get ready for write the internals on the same day along with the theory and also the objective. And also get ready to implement your project or also the seminar within no time after completion of the internals, and immediately you will be called for the external. So get ready for the external implementation or external attempts also. So first second internals కి ఎలా అయితే ప్రిపేర్ అవుతారో ఆటోమేటిక్గా యూ విల్ బి రెడీ ఫర్ ద ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్. సో ఇప్పటి నుంచి ఎలా ప్లాన్ చేయాలి, ఎలాగ మనం డిసైడ్ అవ్వాలి, ఎవరితో కూర్చొని డిస్కస్ చేయాలి, ఏం డిసైడ్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది ఇప్పటికైనా జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి. చెప్పేదంతా ఏదో ఫిలాసఫీ, ఎవరికో చెప్తున్నారు, ఎందుకో చెప్తున్నారు అనుకుంటే ఇట్ ఈస్ అప్ టు యూ. అది మీ విఘ్నతకి మీకే వదిలేస్తున్నాము. అదేది మాకేమీ ఉపయోగపడేది కాదు, మాకేమీ తెచ్చిపెట్టేది కాదు. సో మీరు ఆలోచించండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ప్లాన్ చేయండి, ఫ్రూట్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. సో ఉన్న మినిమం లైఫ్ పీరియడ్ని ఎన్ని పాండమిక్స్ వచ్చినా, ఎన్ని హడిల్స్ వచ్చినా వాటిని మనం జాగ్రత్తగా నవ్వుతూ హ్యాండిల్ చేసామా లేదా,
ప్రాపర్‌గా మన లైఫ్‌ని మనం ప్లాన్ చేసుకున్నామా లేదా? మన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? మనం హ్యాపీగా ఉన్నామా లేదా? మనం ఎవరిని హర్ట్ చేయట్లేదు. మనల్ని ఎవరు హర్ట్ చేయొద్దు. సో దట్ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మన లైఫ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకొని సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ చేస్తున్నామా లేదా? అనేది మీరు ఆలోచించుకోండి. ఓకేనండి. సో ఎంజాయ్ యువర్ వీకెండ్. బీ సేఫ్ అండ్ స్టే సేఫ్ and plan the career properly. Okay, thank you. I'm leaving here.